రాష్ట్రంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ధర్మవరం గ్రామం క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతియాత్ర ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజురోజుకి రాష్ట్రంలో క్రైస్తవ సోదరులపై మత బోధకులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడాలని కోరారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, సంఘ కాపరులు వి కృపవరం, పి సాల్మన్, బి జోసెఫ్, జి డేవిడ్ రాజు, ఎం దైవ సహాయం, కె అబ్రహం, బి ప్రసాద్, ఎన్ అగస్టన్, సాగర్, ఫిలిప్స్, స్థానిక సంఘ సభ్యులు, యువత, పాస్టర్స్ పాల్గొన్నారు. ఎవరికి తెలియదు కనుక పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల గారి మృతిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలి. అలాగే మన దేశంలో మత సామరస్యత వర్ధిల్లాలి. మంది కాకుండా ఒకరికొకరు ప్రేమ పూర్వకంగా మలగడానికి ఈ రాష్ట్రంలో ప్రతి మండలంలో, ప్రతి పట్టణంలో, ప్రతి పల్లెటూరులో క్రైస్తవులు మత సామరస్యత కొరకు గత కాలం నుంచి ఆ శాంతి భద్రతకు నిలమైన గ్రామం, ఒకరినొకరు ప్రేమించుకునే గ్రామం, ఒకరినొకరు గౌరవించుకునే గ్రామం. మన గ్రామంలో జరుగుతున్న ప్రతి క్రిస్మస్ క్రైస్తవ కార్యక్రమాలకు ఒకరికొకరు పాల్గొని వారు ఒకరినొకరు ప్రోత్సహించుకుని అభినందించుకునే గ్రామం మన గ్రామం.